లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు సొంతం చేసుకొని 100% స్ట్రైక్ రేట్ చూపించింది జనసేన. దీంతో ఇటు సీని సెలబ్రిటీలతో పాటు అటు పలు రాజకీయ పార్టీలు జనసేనను, పవన్ కళ్యాణ్ను అభినందిస్తున్నాయి. ఇక తన తండ్రి సాధించిన విజయంపై అఖీర్ నందన్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఎన్నికల ఫలితాల రోజు పవన్ ఇంటికి వెళ్లి అఖీరా కంగ్రాట్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ తో పాటు ఏపీకి అఖీరా కూడా వెళ్లి చంద్రబాబు నాయుడిని కలిశాడు. అయితే తాజాగా తన తండ్రి గురించి ఓ స్పెషల్ వీడియోను అఖీరా స్వయంగా ఎడిట్ చేయడం విశేషం. పవన్ జర్నీపై అఖీరా ఈ వీడియోని ఎడిట్ చేశాడు. ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాండాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉందంటూ పవన్ చెప్పిన పవర్ఫుల్ స్పీచ్ తో ఈ వీడియో మొదలైంది. ఇక తమ్ముడు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఖుషి, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్, తీన్మార్, గబ్బర్ సింగ్, పంజా, వకీల్ సాబ్, జల్సా లాంటి సినిమాల నుంచి పవర్ఫుల్ సీన్లు తీసుకొని వీడియోను ర్యాంప్ ఆడించేశాడు అఖీరా. ముఖ్యంగా పవన్ కోపంగా చూసే ఐ సీన్స్ ను వీడియోలో ఎక్కువగా వాడాడు. దీనికి మైకేల్ జాక్సన్ ఫేమస్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా పెట్టాడు. 1 నిమిషం 30 సెకండ్లు ఉన్న ఈ వీడియో చూస్తే గూస్ బాంబ్స్ వస్తుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు అఖీరా ఎడిటింగ్ టాలెంట్ కు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అఖీరా నాకు కాల్ చేసి నాన్న గురించి చేసిన ఈ వీడియోను షేర్ చేయమని చెప్పాడు. తన తండ్రి సాధించిన విజయం పట్ల ఎంతో ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాడు అఖీరా అంటూ రేణు దేశాయ్ ఈ వీడియోను క్యాప్షన్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల పరాజయం పొందాడు. కానీ ఈసారి మాత్రం పిఠాపురం నియోజకవర్గం నుంచి 70,000 మెజార్టీతో గెలుపొందింది. అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా కూటమిని అధికారంలోకి తీసుకురావడంతో పవన్ ముఖ్య పాత్ర పోషించారు.